ఆల్ రైట్. ఈరోజు అయితే ఒక హాట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక హాట్ టాపిక్ ఏం తెలుసా? ట్రూత్ బిహైండ్ ఇజ్రాయిల్ స్కామ్. తెలుసా? ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ ముమ్మాటికి స్కామ్ చేస్తుంది. ప్రపంచ దేశాలకైతే ఈ విషయం అయితే తెలియదు. ఇక్కడ నేను ఏ జూడ్కి ఒక ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏ జూడ్ గారు ప్రతి ఒక్క వీడియో నేను ఫాలో అవుతాను. ఇక్కడ గారు అంటున్నారు, ఎందుకంటే ఐ గివ్ రెస్పెక్ట్. ఐఎమ్ ఇండియన్ అండ్ ఆల్సో ఐఎమ్ ఏ ఆంధ్రప్రదేశ్ గాయ్ అండ్ హీ ఈజ్ ఆల్సో తెలుగు గాయ్, ఐఎమ్ ఆల్సో తెలుగు గాయ్. ఓకే, ఎందుకు నేనైతే ఏజూడ్ గారికి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే అతనికి ద బర్త్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది తెలియదు అనమాట. ఇజ్రాయెల్ బర్త్ పలస్తీన్లో అయ్యేది. ఎవరు? పలస్తీన్ పీపుల్ ఆశ్రమం ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అక్కడి నుంచి మళ్ళీ పునఃవృద్ధానం అయిందనమాట. అక్కడి నుంచి రీబర్త్ పొందింది. ఆల్రెడీ పుట్టింది ఇజ్రాయెల్ ఎక్కడ ఉండింది? అక్కడక్కడ ఉండింది. రీబర్త్ ఇజ్రాయిల్లో మళ్ళీ ఎందుకు అయ్యిందంటే డ్యూ టు పలస్తీన్ రెస్పెక్ట్ దెమ్. ఇప్పుడు అర్థమైందా? ఒక మీమ్ కూడా హైలైట్ అయిందనమాట. పెంచుకున్న అదేందో అంటారు కదా, కుక్కనే అదేందో కరిచిందనమాట. ఐ మీన్ ఆ ఫోటో ఒకసారి నాకు కనిపిస్తే నేను డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఒక ట్రూత్ ఏమంటే ఏజూడ్ గారు, మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మై కౌంటర్ టు ఏజూడ్ అంటే ఏ విధంగా అంటే పర్టికులర్ ఈ విషయానికి మాత్రమే. ఇక్కడ చెప్తున్నారు కదా, మన ఇండియాకి ఇజ్రాయెల్కి సేమ్ కామన్ ఫ్యాక్టర్ ఏమి? టెర్రరిజం అంటున్నారు కదా. సరే, టెర్రరిజం మన మీద అటాక్ చేసిన తర్వాత ట్రంప్ గారు సీజ్ ఫైర్ అన్నారు. మోడీ గారు అయితే ఒప్పుకోలేదు. నేనైతే మన ప్రధాని గారిని ఈ విషయంలో సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఓన్ డెసిషన్ తీసుకున్నందుకు. ఇప్పుడు మనం పాకిస్తాన్ ప్రజలందరినీ చంపుతున్నామా? ప్రతి ఒక్కరిని ఏమన్నా మనం చంపుతున్నామా? ఇక్కడ ఏజూడ్ గారు మెల్లిగా గ్రిప్ మారుస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మన ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్ ఏమి? టెర్రరిజం వల్ల జనాల్ని పెరిగి చంపుతున్నారు అంటున్నారు కదా. మన ఇండియా అలానే చంపుతుందా? మన ఇండియాతో కంపేర్ చేస్తున్నారు. ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్ టెర్రరిజం అని. ఇప్పుడు ఇండియా అలానే పాకిస్తాన్ వాళ్ళందరినీ 20,000 మందిని పిల్లల్ని చంపిందా? లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు పలస్తీన్లో. అక్కడ గాజా స్ట్రాప్ మొత్తం పలస్తీన్ మ్యాపే లేకుండా చేసింది. ఎందుకు? మొత్తం సోషల్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉందని. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏజూడ్ గారు, పలస్తీన్ వాళ్ళ హృదయాలలో ఒక్క విషయం ఉంది. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళకైతే తెలుసు. కాకపోతే ఈ విషయం గురించి ఇంకొంచెం డీప్ రీసెర్చ్ చేసింటే మీరు బాగా తెలిసింది. నాకైతే కొంచెం బాగా అనిపించేది. ఎనీహౌ, ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్, ఐఎమ్ యువర్ ఫాలోవర్ ఆల్సో. ఈ విషయం అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు ట్యాగ్ చేస్తాను ఖచ్చితంగా ఏజూడ్ గారికి. మరి ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ మెయిన్ ఇజ్రాయిల్ తర్వాత ప్యాలెస్తీన్కి ఎవరెవరు సీజ్ఫైర్ చేస్తున్నారు? ట్రంప్ చేస్తున్నారు. తర్వాత ఖతార్ అయితే ఎన్నో రోజుల నుంచి కోషిష్ చేస్తూనే ఉంది, అంటే ట్రై చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా సరసమైన డీల్ అవ్వడం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒప్పుకునింది, హమాస్ ఒప్పుకోవడం లేదు అంటున్నారు. ఓకే, హమాస్ ఒప్పుకోవడం లేదు. అమాయక పలస్తీన్ ప్రజలు ఏం చేశారండి? అమాయక పలస్తీన్ ప్రజలకి ఎవరు ఏం ద్రోహం చేశారు? నాకైతే ఇదే బాధ అనిపిస్తుంది. ఓకే, ఐ హోప్ మంచిగా అయితే పలస్తీన్ వాళ్ళు త్వరగా వాళ్ళ మొత్తం సిటీని రీబిల్డ్ చేసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. మొత్తం ప్రపంచ దేశాలు వాళ్ళని. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పిఎం నెతన్యాహు యుఎన్లో, యునైటెడ్ నేషన్స్ మొత్తం వరల్డ్ వైడ్ కేసు నడుస్తోంది. అతను ఒకవేళ పదవి నుంచి దిగిపోయిన వెంటనే అతనికి అరెస్ట్ చేస్తారని అతను యుద్ధం మీద యుద్ధం అనేది చేస్తున్నారు. అతని యొక్క గ్యాంబ్లింగ్ గేమ్ మీకు అర్థం కాదు. నెతన్యాహు పెద్ద స్కామర్. అతను నెతన్యాహు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్యాయం అయితే జరిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక విషయం అయితే దీని గురించి అయితే నేను డిస్కస్ చేయడం లేదు. వై? బికాజ్ ఐ వోంట్ లైక్ ఇజ్రాయెల్. ఓకే, ఇక్కడ ఐ లైక్ పలస్తీన్. వై? బికాజ్ ఇక్కడ పలస్తీన్ ప్రజల మీద అమాయకమైన దాడులు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఈవెన్ తినడానికి ఫుడ్ లేదు. ఫుడ్ ఎందుకు మీరు ఆపుతున్నారు? ఒక విషయం అయితే చెప్పండి. వాటర్ ఎందుకు ఆపుతున్నారు? అన్ని కంట్రీస్ పంపించిన ట్రక్స్ అక్కడ ఈజిప్ట్ బార్డర్లో, రఫా బార్డర్లో మీరు నిలిపి పెట్టేస్తే ఎవడి బాబు సమాధానం చెప్తాడు? పంపించిన ఫుడ్ వేస్ట్, ట్రక్ డ్రైవర్స్ టైం వేస్ట్, ట్రక్స్ చెడిపోతాయి, ఫుడ్ ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. అక్కడ పిల్లలైతే గడ్డి తింటున్నారు ఉడకబెట్టుకొని. ఆ విజువల్స్ చూస్తే ప్రపంచ దేశమంతా తెలుసు పలస్తీన్ మీద ఏం జరుగుతుందని. అయినా ఎవ్వరూ సపోర్ట్ చేయడానికి ముందర రావడం లేదు ఓపెన్గా. చూద్దాం, ఐ హోప్ బెస్ట్. వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఐ స్టాండ్ విత్ పలస్తీన్ గాయ్స్.